వేంపల్లి మండల కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు వైద్యం శాంతారాం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప పార్లమెంట్ నాయి బ్రాహ్మణ బీసీ సాధికారిక సభ్యుడు గండికోట వెంకటశివ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాంతారాంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ వేంపల్లిలో శాంతారాం జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందారు. నాయి బ్రాహ్మణులను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతారాంను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భవిష్యత్తులో చట్టసభల్లో కూడా అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులైనటువంటి వైద్యం శాంతారావు గారి జన్మదిన వేడుకలు వేంపల్లె నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ విధమైన పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆయనకి మా నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఎంతో విలువైన ఆ దేవదేవుని విఐపి దర్శనాన్ని మాకు ఆయన ద్వారా లభించడము, ఈ గతంలో 4వ తారీఖు 100 మందికి పైగా ఆయన విఐపి దర్శనాన్ని దగ్గరుండి ఆయన చేపించడం జరిగినది. అదేవిధంగా మరికొందరికి ఆయన ద్వారా మరికొన్ని నాయి బ్రాహ్మణులకు రావాల్సినటువంటి ఆదరణ పథకములు అయితేనేమి, తర్వాత 200 యూనిట్లను అమలు పరచడం అయితేనేమి, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన మా కమ్యూనిటీకి అందించడంలో ఆయన చాలా గొప్పగా కష్టపడుతున్నాడు. ఇదే విధంగా కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి చట్టసభల్లో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మా కమ్యూనిటీ మరింత డెవలప్ అవ్వడానికి కోసము కృషి చేయాలని ఆ దేవదేవుని మేము ఎల్లవేళలా కోరుకుంటున్నాను.